మాచర్ల నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ గడిచిన ఒక 40 సంవత్సరాల నుంచి ఒకసారి గెలిచినట్లయితే ఒకసారి గెలిచినటువంటి దాఖలాలు. అటువంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వరుసగా 4 సార్లు గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేసినటువంటి విషయం మనం చూస్తాము. ఇవాళ మళ్ళీ 5వ సారి పోయినసారి 23,000 మీద పెట్టి ఈసారి 40,000 పైచల మీద పెరుగుతారని మేము ఆశగా వ్యక్తం చేస్తాం. చంద్రబాబు గారి పరిస్థితి 2014లో చూశారు ప్రజలు. 2014లో మన రుణమాఫీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు గారు హామీ జరిగింది. అవి 1,50,000 5 కిస్తీలుగా తీస్తానని చెప్పేసి 2 కిస్తీలు తీసేసి మళ్ళీ 3 కిస్తీలు తీయనటువంటి పరిస్థితి మన ప్రజలంతా చూశారు. అది అంతా ప్రజలు గమనిస్తానన్నారు. ఇవాళ ఏదో ఆయన వచ్చేసి నేను ప్రజలకు ఏదో చేస్తానని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి వాగ్దానాన్ని చేశాడో చేయలేదా? 100కి 99% పూర్తి చేసినటువంటి దాంట్లో మనందరం ప్రజలంతా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం ఆయన ఆ వయసులో ఉండి అలాంటి మనం మాట్లాడకూడదు కుర్చీని మడత పెట్టి డైలాగ్ మీరు కూడా వినే ఉంటారు. కుర్చీ రాదు అలాంటి పదాలని ఆయన ప్రజల ముందు ఎలా వాడతారు? ఏమంటే ఇంకో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనే భయోందాలకు గురై పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఇవాళ మాకు పొత్తు కావాలని చెప్పేసి భయభ్రాంతులకు గురయ్యి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తున్నాడు. మీకు ఎందుకు అంత భయం? సొంతంగా పోటీ చేయండి. మీకు ఆ ధైర్యం లేకనే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి ఆ ధైర్యం లేకనే కదా ఇవాళ మీరు పొత్తు బీజేపీ జనసేన వీళ్ళందరినీ పొత్తు కలుపుకోవాల్సిన అవసరం లేదు కదండి. మీరు 2014 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు గారు ఆ పొత్తుల గురించి ఎందుకు ఆలోచించాలి? ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అంటూ ఒక్కడే ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత మన దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2024లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడం ఖాయం. 2024లో మా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 50,000 పైచలకు మెజార్టీతో గెలవడం ఖాయం. ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇవాళ దుగ్గి మార్కెట్ యార్డ్ వెంచడం జరగడం అది నేనే ఇది ఊహించిన విషయం. వాస్తవంగా నాకు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు నోటీస్ వచ్చింది. వాళ్ళు నిన్ను ఫోన్ చేసి ఒకరోజు నిన్ను మార్కెట్ వైద్యం చేస్తున్నాను. నేను షాక్ అయిపోయాను. సరే అన్న ఏందన్నా? లేదు నేను నిన్ను మార్కెట్ వైద్యంగా మాట్లాడాలని వెంకటరామరెడ్డి గారు నేను మాట్లాడుకున్నా. నువ్వు వైద్యులుగా నేను దుగ్గి మార్కెట్ వైద్యంగా నియమించావు. నిన్న జీవో వచ్చింది. నిన్న ఎమ్మెల్యే గారు నేను పిలిచా. అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయాలి.